అజ్మీర్లో తెలంగాణ భవన్ నిర్మిస్తున్నారండి, అంటే అక్కడ యాత్రికుల కోసం. మీకు తెలుసు అజ్మీర్కి ముస్లిమ్స్తో పాటు హిందువులు చాలామంది ఇతర మతస్థులు కూడా వెళ్తారు. ఈ కార్యక్రమాలన్నీ కేవలం ఎంఐఎంని సంతృప్తిపరచడానికి చేస్తున్నారు. అంటే ఇవాళ నేను అజ్మీర్లో కట్టడం నేను వ్యతిరేకించను, కానీ మీరు వాస్తవంగా రాష్ట్రంలో కనుక చూస్తే అంటే మనకేమో ప్రగతి భవన్ నుంచి బయటకు అడుగు పెట్టడానికి ఖాళీ ఉండదు ముఖ్యమంత్రి గారికి. సెక్రటేరియట్కి బయటకు వెళ్తానికి సెక్రటేరియట్కి వెళ్ళి పరిపాలన సాగించడానికి ఆయనకి ఖాళీ ఉండదు. లేదు భద్రాచలం వెళ్ళి పట్టు వస్త్రాలు అంటే ఏ ముఖ్యమంత్రి అయినా సరే, ఇప్పుడు దాకా వచ్చిన ముఖ్యమంత్రులు ఎవరైనా సరే వెళ్ళి భద్రాచలంలో పట్టు వస్త్రాలు తలంబ్రాలు సమర్పించడానికి కూడా ఈయనకి ఖాళీ ఉండదు. కానీ చూస్తే అంటే 66 కోట్లు ఖర్చు పెట్టి ఇఫ్తార్ విందులు మాత్రం ఇస్తారు. అంటే గవర్నమెంట్ పరంగా మీరు ఇఫ్తార్ విందులు చేస్తారు కానీ మిగిలిన ఎక్కడా చేయరు. అంటే ఇవాళ నిజంగానే వాస్తవంగా ముస్లిమ్స్ వెనకబడి ఉన్నారు, వాళ్ళకి ఏం చేయాలి అలాంటి కార్యక్రమాలు చేయండి. ఒకరోజు మీరు భోజనాలు పెట్టేసి దాంతో ఇంకా అయిపోయింది వీళ్ళందరూ జీవితాలు బాగుపడ్డాయి అనేది కాదు కదా. ఇవాళ నిజంగానే వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇవ్వండి, వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయండి, వాళ్ళకి ఏమేమి కావాలో అవన్నీ చేయండి. అవన్నీ చేయకుండా జస్ట్ ఒకరోజు భోజనాలు పెట్టేశాను. ఇఫ్తార్ విందు బీజేపీ పార్టీ పరంగా మా పార్టీ ఆఫీస్లో ఇచ్చుకున్నాను తప్ప ఇలాంటి ఎప్పుడు మేము చేయలేదు. గవర్నమెంట్ తరపు నుంచి ఇలాంటి మేము ఎప్పుడు చేయలేదు, ఎక్కడా లేదు. పార్టీ తరపు నుంచి ఇస్తాం అంతేగాని గవర్నమెంట్ నుంచి అయితే ఎక్కడ ప్రభుత్వం లేదు. షూర్ అబౌట్ ఇట్. సో దాన్ని మీరు తప్పుపడుతున్నారు అంటే ఇఫ్తార్ విందు ప్రభుత్వం అంటే ఇఫ్తార్ వింద్ అనేది కాదండి, ఎనీ గవర్నమెంట్ రిలీజియస్ యాక్టివిటీస్లో అది ఒక ఇఫ్తార్ వింద్ అనే కాదు, ఎనీ రిలీజియస్ యాక్టివిటీస్ అది హిందూస్కి సంబంధించి కానివ్వండి, క్రిస్టియన్స్కి సంబంధించిన కానీ, ముస్లిమ్స్కి సంబంధించిన కానీ దేనికి కూడా ఒక గవర్నమెంట్ ఒక రిలీజియస్ యాక్టివిటీలో ఇట్ షుడ్ నాట్ యాజ్ అ పార్టీ పొలిటికల్ పార్టీగా మీరు చేయండి, ఒక గవర్నమెంట్ పరంగా అయితే కాదు. అది ఎండోమెంట్స్ కింద వస్తుంది విక్రమ్ గారు. అది ఇవాళ మీరు ఏదైతే భద్రాద్రి అది ఎండోమెంట్స్. ఎస్, అది ఎండోమెంట్స్. ముఖ్యమంత్రి గారు పట్టు వస్త్రాలు సమర్పించలేదు అనేటువంటిది చేశారు, అది రిలీజియస్ యాక్టివిటీ కింద మీరు అనుకోరా? అది రిలీజియస్ యాక్టివిటీ ఎందుకు అవుతుంది? ఇవాళ భద్రాద్రి అది ఎండోమెంట్స్ దాని కింద వస్తుంది. ఎండోమెంట్స్ గవర్నమెంట్ ఎన్ని సంవత్సరాల నుంచి ఆనవాయితీగా ఒక ముఖ్యమంత్రి గారు వెళ్తారు, కానీ ముఖ్యమంత్రి గారు మనోడైతే వెళ్ళి సమర్పించరు కదండి. లేదా లాస్ట్ టైం మంత్రులు వెళ్ళారు. ముఖ్యమంత్రి గారు వెళ్ళటాన్ని మీరు వెళ్ళకపోవడానికి మీరు తప్పుపడుతున్నారు. అంటే ముఖ్యమంత్రి గారి మనోని పంపిస్తారు కానీ ముఖ్యమంత్రి గారు వెళ్ళరు, లేకపోతే మినిస్టర్స్ కూడా వెళ్ళరు. లాస్ట్ టైం మొన్న మాత్రం మినిస్టర్స్ వెళ్ళారు, కానీ అంతకుముందు ఎవరు వెళ్ళారో మీ అందరికీ తెలిసిన విషయమే కదా, దాంట్లో దాపరికం ఏమీ లేదు. మంత్రులు వెళ్ళనివ్వండి, ఎవరైనా వెళ్ళనివ్వండి, అది ప్రభుత్వం చేస్తున్నట్టే కదా ఒక రిలీజియస్ యాక్టివిటీ. అది రిలీజియస్ యాక్టివిటీ ఎందుకు అవుతుంది? ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ఇస్ పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్, అది వేరే కాదు కదా విక్రమ్ గారు. మైనారిటీ శాఖ ద్వారా ఇస్తారు, మైనారిటీ శాఖ ద్వారా మీరు ఇవ్వండి, కానీ ఇఫ్తార్ విందుకు మీరు 66 నేను అనేది అదే, మీరు 66 లక్షలు ఖర్చు పెట్టి ఒక ఇఫ్తార్ విందు ఇస్తున్నారు, కానీ వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ మీరు చెయ్యండి. వాళ్ళు చదువుకే ఖర్చు పెడతారా, వాళ్ళు ఉద్యోగాలకే, ఇలాంటి మీరు చెయ్యండి అని అంటున్నారు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీ బడ్జెట్ ఎంత ఉందో ఏంటి అనేది మనం లెక్కల్లోకి వెళ్ళటం కంటే వీళ్ళు వాస్తవంగా ఇవాళ సబ్స్టాన్షియల్ గా పెంచడం వేరండి. సబ్స్టాన్షియల్ గా ఆ ఈక్వల్ గా మీరు పెంచినంత నిజంగానే వాళ్ళకి ఎంత ఖర్చు పెడుతున్నారు, ఏ డిపార్ట్మెంట్లకు మీరు కేటాయించిన దాంట్లో ఆ డిపార్ట్మెంట్స్లో మీరు ఎంత ఖర్చు పెడుతున్నారు అనేది కూడా మనం చూసుకోవాలి కదా. ఒట్టి కేటాయింపులు ఎన్నో చేశారు, మనకు తెలుసు ఎస్సీ ఎస్టీ సప్లాన్ కింద ఎన్ని కేటాయింపులు జరిగినాయో అన్నీ తెలుసు, కానీ ఎంత ఖర్చు పెడుతున్నారు దానికి, దాని రిజల్ట్ ఏంటి? మీరు నిజంగానే ఇవాళ మైనారిటీ కళాశాలలో ఓపెన్ చేస్తున్నాం అన్నారు, ఎంతమంది మీరు ఫ్యాకల్టీని రిక్రూట్ చేశారు, దాంట్లో నిజంగానే టీచర్స్ ఉన్నారా, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా, అవన్నీ ఎందుకు చూసుకోవట్లేదు? ఒట్టి మనం ఫండ్స్ కేటాయించాం అని చెప్పి పేపర్లో లెక్కలు చెప్పడం కాదు కదా, వాస్తవంగా వాళ్ళకి ఏం చేస్తున్నాం, వాళ్ళ జీవనం అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా మెరుగుపరుచుతున్నాం, వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామా లేదా, వాళ్ళని అందరితో పాటు కలిసి ముందుకు వచ్చే విధంగా. అంటే మీరు తెలిసి వాళ్ళకి ఎక్కడ చూసినా అంటే వాళ్ళని ఏంటంటే వీరు రిస్ట్రిక్ట్ దెమ్ టు స్మాల్ ఆడ్ జాబ్స్కి రిస్ట్రిక్ట్ చేస్తున్నాం వితౌట్ ఎడ్యుకేషన్, కానీ వాళ్ళకి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయండి. ఇవాళ మీరు చూస్తే ఓల్డ్ సిటీకి కనెక్టివిటీ ఉందా అండి? మెట్రో మనం ఇవన్నీ మాట్లాడుతున్నాం, ఓల్డ్ సిటీకి కనెక్టివిటీ ఉండదు, ఓల్డ్ సిటీలో ఏటీఎంలు ఉండవు. ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది? ఎందుకు వాటిని మార్చలేకపోతున్నారు? అవన్నీ మార్చుకోవాలి కదా, అవన్నీ మనం మార్చట్లేదే, ఎందుకు మార్చట్లేదు? మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్
iDream. మరిన్ని వీడియోల కోసం iDreamని సబ్స్క్రైబ్ చేయండి. Please subscribe iDream. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to iDream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch